హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లా ఆఫ్ డిమాండ్. అసలు లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అసలు లా ఆఫ్ డిమాండ్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్రైస్ ఆఫ్ కమోడిటీ డిక్రీజెస్ దెన్ క్వాంటిటీ డిమాండ్ విల్ బి ఇంక్రీజెస్, అండ్ వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజెస్ దెన్ క్వాంటిటీ డిమాండ్ విల్ బి డిక్రీజెస్. సో ఎప్పుడైతే కమోడిటీ డిక్రీజ్గా ఉంటుందో అప్పుడు క్వాంటిటీ డిమాండ్ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ ఆఫ్ కమోడిటీ అనేది ఇంక్రీజింగ్లో ఉంటుందో క్వాంటిటీ డిమాండ్ అనేది డిక్రీజింగ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, చాలా ఈజీ వేలో అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ప్రైస్ ఆఫ్ కమోడిటీ అండ్ అలాగే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. సో ప్రైస్ ఆఫ్ కమోడిటీ అనేది ఎప్పుడైతే డిక్రీజింగ్లో ఉందో క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇంక్రీజింగ్లో ఉంది. ఎప్పుడైతే ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజింగ్లో ఉందో క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిక్రీజింగ్లో ఉంటుంది. సో ఈ ఒక్క చిన్న పర్టికులర్ పార్ట్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సో ఇదైతే ఈజీగా మీరు డెఫినేషన్ అనేది రాసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా Q ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి. సో Q అంటే ఏంటి, P అంటే ఏంటో ఇక్కడ రాసాను చూడండి. Q వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, P ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ డిమాండ్. సో ఈ ఫార్ములా వచ్చేసి లా ఆఫ్ డిమాండ్కి ఫార్ములా. నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం. Q అంటే చెప్పాను కదండి, ప్రైస్ ఆఫ్ కమోడిటీ, Q ఈక్వల్ టు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. సో ఫస్ట్ వన్ P అనేది తక్కువగా ఉంది, సో క్వాంటిటీ డిమాండ్ అనేది ఇంక్రీజింగ్లో ఉంది. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా సో మనం ఇది అనేది రాసాము. క్వాంటిటీ ఇంక్రీజింగ్లో ఉంది, ప్రైస్ అనేది ఇక్కడ 20 ఉంది, ఇక్కడ కూడా ఇంక్రీజింగ్లోనే ఉంది, ఇక్కడ 30 ఉంది, బట్ ఇక్కడ తగ్గింది ప్రైస్ అనేది. సో ఆ విధంగా మనం లా ఆఫ్ డిమాండ్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. నెక్స్ట్ డిమాండ్ కర్వ్. అసలు లా ఆఫ్ డిమాండ్కి మన డిమాండ్ కర్వ్ అనేది ఎలా రాయొచ్చు, ఎలా ఇది కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఒక గ్రాఫ్ లాగా వేసేసుకొని మనం ఇక్కడ 3 యూనిట్స్ తీసుకున్నాం కాబట్టి 10, 20, 30. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం, Q2 తీసుకున్నాం. 10, 200 10, 20, 30. సో ఇలా మనం 3 వాల్యూస్ అనేది తీసుకున్నాం. 10, 200, 20, 150, 30, 100. సో 30 ఇక్కడ, 100 ఇక్కడ. 30 అనేది ఎక్కువ, 100 అనేది తక్కువ. సో ప్రైస్ విల్ బీ ఇంక్రీజ్డ్, డిమాండ్ డిక్రీజ్డ్. సో ఈ విధంగా మనం కర్వ్ అనేది కూడా డ్రా చేసుకుంటాం. సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్. సో మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను టాపిక్ రిలేటెడ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.